యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఎందుకనంటే వీళ్ళని కాసే ప్రతి రాజు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా కావండి. 41 రాజులు ఏలితే కేవలం 8 మంది రాజులు మాత్రమే మంచోళ్ళంటే ఇశ్రాయేలు ప్రజలు ఎంత బాధలు అనుభవించుంటారో ఆలోచన చేయండి. దేవుని గుర్తించలేకపోయి ఉంటే ఎంత బాధలు అనుభవించుంటారో ఆలోచన చేయండి. పరలోకమందున్న దేవుడే వీళ్ళందరూ రాజులు నాకు అవసరం వద్దు, కానీ నా కుమారుణ్ణి రాజుగా పంపిస్తాను. అతడు ఎటువంటి రాజు అంటే ఒక మానవత్వాన్ని పరిచయం చేసే రాజుగా నేను పంపిస్తానని దేవుడు పంపించి. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఎందుకు గుర్తించలేకపోతున్నారయ్యా అంటే వీళ్ళకున్న ఆలోచన ఏంటంటే రాజు అంట రథముల మీద వస్తాడు, రాజు అంట ఉన్నత స్థాయిలో పుడతాడు, రాజు అంట ఇలాంటి పనికి మాలిన చోట్ల పుట్టడు అని చెప్పి వారి ఆలోచన అలా ఉన్నది కనుక ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే యేసుక్రీస్తుని సిలువ వేశారు.